ఇక సీఎంపైకి రాయి నుదుటిపై గాయమైంది. ఘోర భద్రతా వైఫల్యం అంటూ ఒక కథనం కనిపిస్తా ఉంది, ఒక వార్త కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి జగన్కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్ శనివారం రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గర వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేదు. సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెలం శ్రీనివాస్కు రాయి తగిలి స్వల్ప గాయమైనట్లు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రికి ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి యాత్ర ముగిసిన తర్వాత భారతిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనంతరం వాళ్ళిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చికిత్స అనంతరం మళ్ళీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. జగన్ నుదుటికి 2 కుట్లు పడ్డాయి. గాయం పెద్ద తీవ్రమైనది కాదు, ప్రమాదం ఏమీ లేదు, వాపు ఎక్కువగా ఉంది, 2-3 రోజుల్లో ఆయన కోలుకుంటారని చెప్పేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఇక అంత భద్రత ఉన్నా ఎలా జరిగింది? ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఎం సెక్యూరిటీ గ్రూప్, క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్, ఇవన్నీ గ్రూపులు ఉన్నప్పుడు కూడా ఇలా వందల మందితో ముఖ్యమంత్రి భద్రత ఉంటుంది. వీళ్ళు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి గాయం చేయగలిగారంటే భద్రతా పరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతుంది. దాడి జరిగిన ప్రాంతానికి పోలీస్ స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినప్పటికీ దాడి జరిగింది. ఇగో ఇది ముఖ్యమంత్రి ఎడమ కన్ను దగ్గర ఇక్కడ పైన గాయమైంది. దీనికి 2 కుట్లు పడ్డాయంట. మరి ఏది ఏమైనప్పటికీ మాత్రం రాళ్ల దాడి జరగడం మాత్రం 100% అమానుషం. ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరం.